యుద్ధాలు ఎందుకు జరుగుతాయి, దాని వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటో చూద్దాం. మొదటిది అధికారం, పవర్ పాలిటిక్స్. ఒక దేశం మరో దేశాన్ని కట్టడి చేయాలనుకోవడం, నేనే గొప్పోడిని చూపించాలనే అహం. ఉదాహరణకు రష్యా ఉక్రెయిన్ యుద్ధం. రష్యా భావించింది యుక్రెయిన్ నాటోలో చేరితే తన భద్రత ప్రమాదంలో పడుతుందని, అందుకే దాన్ని బలవంతంగా నియంత్రించాలన్న ప్రణాళిక. రెండవది ఆర్థిక ప్రయోజనాలు, చమురు, సహజ వనరులు, మైనింగ్, మార్కెట్ నియంత్రణ. ఉదాహరణకు మధ్యప్రాచ్య యుద్ధాలు, ఇరాన్, సిరియా, లిబియా, వాటిలో ఎక్కువ యుద్ధాలు పైన మతం పేరుతో, లోపల ఆయిల్ పేరుతో జరిగినాయి. మూడవది మతం, దేవుని పేరుతో దయ్యం మార్గం. మనుషులు దేవుణ్ణి పూజించాలన్న మతాలు తామే నిజమని మిగిలిన వాళ్ళని చంపేస్తున్నాయి. ఉదాహరణకు ఇజ్రాయెల్ పాలస్తీనా ఘర్షణ. ఇది భూ వివాదం మాత్రమే కాదు, ఇది మతం, చరిత్ర, అవమానం అన్నీ కలిపిన ఒక విషం. నాలుగవది రాష్ట్ర విభజన, జాతీయత భావం. ఒక జాతి మరో జాతిని అణిచివేయాలని చూస్తే ఎవరి జాతి వారికే గొప్పదన్న ద్వేషం వచ్చేస్తుంది. ఉదాహరణకు సుడాన్, ఇథియోపియా, బోస్నియా. ఐదవది ఆయుధ పరిశ్రమలు. శాంతి ఉంటే ఆయుధాలు అమ్ముడుపో, అందుకే ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి కొన్ని దేశాల్లో యుద్ధాన్ని ప్రోత్సహిస్తాయి. యుద్ధం వల్ల నష్టపోయేది సామాన్య ప్రజలు, లాభపడేది ఆయుధ తయారీదారులు. ఆరవది ఫేక్ నేషనలిజం, ప్రజల దృష్టిని మళ్లించడానికే యుద్ధం. ఆర్థికంగా కూలిపోతున్న ప్రభుత్వాలు వాటి లోపాలు బయటపడకుండా బయట శత్రువును సృష్టించి ప్రజల దృష్టిని మళ్లిస్తాయి. ఉదాహరణకు పాకిస్తాన్. ప్రజలు చిత్తశుద్ధిగా మతం, దేశభక్తి కోసమే అన్న నమ్మకంతో పోరాడతారు, కానీ వాటి వెనక అర్థం వేరే. అది ఓ రాజకీయ మాయాజాలం మాత్రమే. ఇది మనిషి మనుగడకు ఓ ప్రశ్న. ఈ యుద్ధాల వెనక ఉన్న అసలు యుద్ధం బహిరంగంగా కాక మన మనస్సుల్లో జరుగుతుంది. తీరుగా చెప్పాలంటే ప్రతి యుద్ధం వెనక ఒక తప్పుడు అభిప్రాయం ఉంది, ప్రతి శాంతి వెనుక ఒక మంచి ఆలోచన ఉంది. ప్రశ్నించడమే మొదటి అడుగు, ప్రేమించడమే శాశ్వత మార్గం. మీ డాక్టర్ జీవి.